హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో ఈరోజు భారీ నష్టాలు అనేటివి కనబడ్డాయి. మార్నింగ్ అవర్స్లో ఎంత మార్కెట్ బాగా పెరిగిందో ఆఫ్టర్నూన్ అవర్స్లో అంత దారుణంగా ఫాల్ అయింది. మార్కెట్ అనేది మార్నింగ్ ఎందుకు పెరుగుతుందో అందరికీ అర్థమైంది. బట్ మార్కెట్ అనేది ఆఫ్టర్నూన్ ఫాల్ అవుతుంటే మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. మార్కెట్ ఇంత దారుణంగా పడడానికి కారణం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో, మార్కెట్‌లో ఇలాంటి ఫాలింగ్స్ అనేటివి ఏర్పడ్డప్పుడు మనం ఏం చేయాలి? ఏం చూడాలి? మార్కెట్‌ని మనం ఎలా అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌ని మనం పర్ఫెక్ట్‌గా ట్రేడ్ చేయగలుగుతాము అనేది ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్‌గా తెలుసుకుందాం. సో, మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. రియల్ టైమ్‌లో మీరు చార్ట్ చూస్తున్నారు. మార్కెట్ అనేది ఎందుకు ఇంత నెగెటివ్ కండిషన్‌లోకి మారింది అనేది పర్ఫెక్ట్‌గా చెప్పడానికి ఎవరికీ పర్ఫెక్ట్ రీజన్స్ లేవు. బట్ మార్కెట్‌లో కొన్ని కండిషన్స్ అనేటివి క్రియేట్ అయ్యాయి. గ్లోబల్ ఫియర్స్ అనేటివి క్రియేట్ అయ్యాయి. సో, ఆ కారణాల ద్వారా మార్కెట్ అనేది పడింది. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో, మార్కెట్‌లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మార్కెట్‌లో అసలు ఏం జరుగుతుంది అని మనకెలా తెలవాలి? మార్కెట్‌లో మనం ఏం చూడాలి అనేది చాలా మందికి తెలవని విషయం. సో, మీరు ఈ విషయం పట్ల మీరు చానా బాగా స్టడీ చేసినట్టయితే మార్కెట్‌లో మీకు చానా కన్‌ఫ్యూజన్ అనేది పోతుంది. రియల్ టైమ్‌లో మీరు దేన్ని కన్సిడర్ చేయాలి, దేన్ని కన్సిడర్ చేయొద్దు అనేది రియల్ టైమ్‌లో మీకు బాగా పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. మేజర్‌గా మార్కెట్‌లో గ్లోబల్ ఎకనామిక్ ఫియర్స్ అనేటివి రియల్ టైమ్‌లో జీడీపీ మీద అండ్ అలానే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా ఇన్ఫ్లేషన్ మీద ఎక్కువగా ఉంటుంది. సో, నిన్న మనం మార్కెట్‌లో చూసినట్టయితే ఇండియా నుంచి, అమెరికా నుంచి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా అనేది రిలీజ్ కాబడింది. అందులో ఇండియా నుంచి పాజిటివ్ ప్రైస్ ఇండెక్స్ డాటా అనేది కనబడితే, అమెరికా నుంచి నెగెటివ్ ప్రైస్ ఇండెక్స్ డాటా కనబడింది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినట్టుగా కనబడితే, ఇండియాలో తగ్గినట్టుగా కనబడింది. సో, ఇండియన్ మార్కెట్స్ అనేటివి కొంచెం ఈరోజు పాజిటివ్‌గా పర్ఫార్మ్ చేయడానికి అది బాగా హెల్ప్ అయిందని అనుకోవచ్చు. అండ్ అలానే డొనాల్డ్ ట్రంప్ నిన్న సిపిఐ డాటా అనౌన్స్ చేయక ముందుగానే ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి తగ్గించాలి, అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి తగ్గించాలి అని ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. సో, ఆ కారణాల ద్వారా ఈరోజు మార్కెట్‌లో మార్నింగ్ అవర్స్‌లో కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కనబడింది. ఎందుకంటే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఒకవేళ తగ్గించింది అంటే, మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్‌కి, ఇండియా లాంటి ఏషియన్ కంట్రీలో ఉన్న చాలా కంట్రీస్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి తగ్గడం ద్వారా. సో, రూపీ వాల్యూ అనేది కొంచెం వీక్ కాకుండా ఉంటుంది. అండ్ అలానే ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి తగ్గడం ద్వారా ఈజీ లెండింగ్ అనేది తక్కువ రేట్స్‌కి లెండింగ్ అనేది తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ మార్కెట్‌లో మనకి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా అండ్ అలానే డొనాల్డ్ ట్రంప్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని తగ్గించాలి అని కోరడం అనేది జరుగుతుంది కాబట్టి మార్కెట్స్ అనేటివి చాలా బాగా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాయి. అండ్ అందులో మళ్ళీ నరేంద్ర మోదీ ఈరోజు అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటనలో టరఫ్స్ రిలేటెడ్‌గా మంచి డిసిజన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇండియా పైన టరఫ్స్ అనేటివి తగ్గించేదానికి ఆస్కారం కూడా ఉండొచ్చు. సో, మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్‌గా మూవ్ అవ్వడానికే ఛాన్స్ ఎక్కువగా ఉంటదని మార్కెట్‌లో ఈరోజు చాలా మంది సీఏ ట్రేడింగ్ చేశారు. నేను కూడా ట్రేడింగ్ చేశాను పర్ఫెక్ట్‌గా. 23,000 సీఈని నేను మార్నింగ్ అవర్స్‌లో ట్రేడ్ చేయమని చెప్పాను లైవ్‌లో. క్లియర్‌గా అది రూ. 180 వరకు రీచ్ అయ్యేంత వరకు ట్రేడ్ చేశాను నేను. సో, 120 నుంచి 180 చాలా మంచి ప్రాఫిట్స్ అనేది మేక్ చేశాను. బట్ మార్నింగ్ అవర్స్‌లో ఉన్న ప్రాఫిట్ అనేది కొద్దిసేపటికే తగ్గడం అనేది కనబడింది. రియల్ టైమ్‌లో మీరు చూసుకుంటే నేను మార్కెట్‌లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని రెగ్యులర్‌గా వాచ్ చేస్తాను. ప్రతి ఒక్కరు వాచ్ చేస్తారు నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని. సో, మీరు ఒకసారి చూసినట్టయితే నిఫ్టీ అనేది పర్ఫెక్ట్‌గా 1145 వరకి ఈరోజు హైని క్రియేట్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఆ హైని క్రియేట్ చేయలేదు. ప్రీవియస్‌గా క్రియేట్ అయిన హైకి లోగానే ఉంది. సో, నేనప్పుడు కొంచెం మార్కెట్ అనేది పర్ఫెక్ట్‌గా బుల్లిష్‌గా లేనట్టుంది. కొంచెం మనం మార్కెట్‌ని ఒకసారి టైమ్ ఫ్రేమ్ మార్చుకొని చూడాలి. మార్కెట్‌లో ఇలాంటి స్వింగ్స్ ఏర్పడుతున్నాయి అన్న ఒక ఒపీనియన్‌లోకెళ్ళాను. మార్కెట్‌లో ఎప్పుడైనా కూడా మార్నింగ్ అవర్స్‌లో ఉన్నట్టుగా క్యాండిల్ ఫార్మేషన్ ఆఫ్టర్‌నూన్ టైమ్ వరకు వచ్చేసరికి ఉండదు. సో, మనం మార్కెట్‌లో కొంచెం స్వింగ్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా నేనేం చేశాను, స్వింగ్స్ ఎలా వచ్చాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఫస్ట్ 5 మినిట్స్ చూసుకున్నాను. కొంచెం 5 మినిట్స్‌లో స్వింగ్స్ కొంచెం కరెక్ట్‌గా అనిపించలేదు. సో, ఇమ్మీడియేట్‌గా నేను 3 మినిట్స్ పెట్టుకున్నాను. సో, 3 మినిట్స్ పెట్టుకోగానే నాకు కొంచెం స్వింగ్స్ అనేటివి పర్ఫెక్ట్‌గా కనబడ్డాయి. ఇమ్మీడియేట్‌గా ఒక ట్రెండ్ లైన్‌ని డ్రా చేశాను. యాజ్ యూజువల్ సేమ్ నిఫ్టీలో కూడా అంతే 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టాను. పర్ఫెక్ట్‌గా ఒక ట్రెండ్ లైన్‌ని
డ్రా చేశాను. మీరు చూసుకోవచ్చు, నేను వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశాను. మీరు చూసుకోవచ్చు 12:30కి పోస్ట్ చేశాను. మీరు చూసుకోవచ్చు 12:30 మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మంచి రెసిస్టెన్స్ని డ్రా చేసుకొని అండ్ కింద షార్ట్ సపోర్ట్ని డ్రా చేసుకొని మేజర్ సపోర్ట్ ఇక్కడ కన్సిడర్ చేసుకొని లైవ్ స్కాల్పింగ్ ఆల్ సిఈ పొజిషన్స్ క్లోజ్డ్ అని చెప్పాను పర్ఫెక్ట్గా. అండ్ క్లియర్గా కొద్దిసేపటికే నేను 23,500 పిఈని యాడ్ చేయండి, బై చేయమని కూడా చెప్పాను. మార్కెట్ కూడా ఆ కాల్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, మంచి ప్రాఫిట్ కూడా వచ్చింది. మీరు చూసుకోవచ్చు మార్కెట్ అనేది పర్ఫెక్ట్గా నేను అనుకున్న సపోర్ట్ని బ్రేక్ చేసుకుంది, మార్కెట్ ఫాల్ అవ్వడం అనేది చూపించింది. ఇక్కడ కూడా నేను అనుకున్న సపోర్ట్ని బ్రేక్ చేసింది, ఫాల్ అవ్వడం అనేది చూపించింది. బట్ మార్కెట్ అనేది నేను ఎక్కడి వరకు ఫాల్ అవుతుంది అనుకున్నానో అంతకన్నా ఎక్కువ ఫాల్ అయింది. మీరు చూసుకున్నట్టయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో నేను ఎక్కడి వరకు ఫాల్ అవుతుంది అనుకున్నాను. బట్ కాకపోతే మార్కెట్ అనేది క్లియర్గా ఈరోజు ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పెరిగిందో అక్కడి వరకు ఫాల్ అయింది క్లియర్గా 130, 115 వరకు. మీరు చూసుకుంటే 115 వరకు పర్ఫెక్ట్గా ఇక్కడి వరకు ఫాల్ అయిపోయింది, అప్ టు 130 వరకు ఇక్కడనే ఉంది. మీరు నిఫ్టీ చూసుకున్నా కూడా మార్కెట్ అనేది నేను ఎక్కడి వరకు పడుతుంది అనుకున్నానో అక్కడి వరకు క్లియర్గా 130 వరకు పర్ఫెక్ట్గా ఒక్కడికి వచ్చింది. అంటే మార్కెట్ అనేది నేను ఏ స్వింగ్ లెవెల్స్ అయితే మార్కెట్లో నేను టార్గెట్ అనుకున్నానో అక్కడి వరకు వచ్చింది. బట్ మార్కెట్ అనేది నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ ఫాల్ అయింది. రియల్ టైంలో నేను ఇక్కడి వరకే వస్తుంది అనుకున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా టుడే ఓపెనింగ్ వరకు రావడం అనేది చాలా ఇంపాసిబుల్ అనుకున్నాను, బట్ వచ్చింది. బట్ వచ్చిన తర్వాత నేను మార్కెట్ అనేది మళ్ళీ బౌన్స్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే మార్కెట్ అనేది అన్వాంటెడ్ ఫాల్ అనేది ఇచ్చింది, షార్ట్ ఫాల్ అనేది వచ్చింది కాబట్టి షార్ట్ రికవరీ అనేది జరిగే అవకాశం ఉంటుంది కదా. సో మార్కెట్ అనేది రికవరీ అవుతుంది అనుకున్నాను. బట్ మార్కెట్ అనేది ఈరోజు రికవరీ కాలేదు. అసలు రియల్ టైంలో మార్కెట్ రికవరీ కావాలి, రియల్ టైంలో మార్కెట్ అనేది రికవరీ కావాలి. బట్ యుఎస్ మార్కెట్స్ అనేటివి చాలా దారుణంగా, యుఎస్ మార్కెట్ ఫ్యూచర్స్ అనేటివి చాలా దారుణంగా ఫాల్ అవ్వడం ద్వారా ఇండియన్ మార్కెట్స్ చాలా దారుణంగా పడ్డాయి. మీరు చూడొచ్చు ఆఫ్టర్ 1 PM నుంచి పర్ఫెక్ట్గా అప్ టు 2:30 వరకు కంటిన్యూషన్ ఫాల్, 245 వరకు వేసుకోవచ్చు, 240 వరకు కంటిన్యూషన్ ఫాల్. మీరు చూస్తే 1 PM నుంచి 2:40 PM వరకు యుఎస్ మార్కెట్స్ చాలా దారుణంగా ఫాల్ అయ్యాయి. యుఎస్ ఫ్యూచర్స్ ఇంత దారుణమైన ఫాలింగ్ అనేది రియల్ టైంలో ఆఫ్టర్నూన్ టైమ్స్లో రావడం అనేది చాలా అరుదు. బట్ మార్కెట్లో ఈ ఆఫ్టర్నూన్ టైంలో మార్కెట్స్ అనేవి ఫాలో అవుతున్నాయంటే మేజర్గా మనకి గుర్తుకొచ్చేది యూరోపియన్ మార్కెట్స్. యూరోపియన్ మార్కెట్స్ గుర్తుకొస్తాయి కాబట్టి సో నేను యూరోపియన్ మార్కెట్స్లో ఏం జరుగుతుందని ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేశాను. యూరోపియన్ మార్కెట్స్ యొక్క ఎకనామిక్ డాటాని ఈరోజు ఏమున్నాయి, ఏం రిలీజ్ అవ్వాల్సి ఉంది, ఎకనామిక్ ఈవెంట్స్ అనేది చూస్తే జీడిపి డాటా అనేది ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. అండ్ అలానే జీడిపి డాటా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మంత్ ఆన్ మంత్ చూసుకుంటే 0.4% పెరిగింది. 0.1% అనేది ప్రీవియస్గా ఉంటే 0.4% పెరిగింది. అంటే 0.3% అనేది జీడిపి గ్రోత్ కనబరిచింది. సో ఇది మార్కెట్లో చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేసేది. బట్ మార్కెట్స్ అనేటివి జీడిపి గ్రోత్ పెరిగాయి కదా అని ఏ మాత్రం కూడా పెరగలేదు. రియల్గా చూసుకుంటే ఈరోజు FTSE 100 యునైటెడ్ కింగ్డమ్ ఇండెక్స్ అనేది మీరు చూసుకుంటే పర్ఫెక్ట్గా చాలా దారుణంగా ఫాల్ అయింది. 12:30 నుంచి ఆల్ టైమ్ హై నుంచి ఈరోజు ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసుకుంది. ఆల్ టైమ్ హై నుంచి పర్ఫెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనబడింది. సో యూరోపియన్ మార్కెట్స్లో ఫాలింగ్ అనేది ఏర్పడడం ద్వారా మార్కెట్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఈరోజు చాలా దారుణంగా పడ్డాయి గ్లోబల్ ఫియర్స్తోని. సో మార్కెట్లో మీరు చాలాసార్లు వింటారు మార్నింగ్ అవర్స్లో అమెరికన్ మార్కెట్స్ ఇంపాక్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ అవర్స్లో యూరోపియన్ మార్కెట్స్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అని. సో ఇక్కడ మీరు వాటిని బాగా గమనించాలి. మార్కెట్ అనేది ఈరోజు యూరోపియన్ మార్కెట్స్ యొక్క ఇంపాక్ట్ని ఫియర్గా తీసుకొని మార్కెట్ అనేది చాలా దారుణంగా పడింది. మార్కెట్ ఇంత దారుణంగా పడింది అంటే దానికి కారణం అనేది మార్కెట్లో ఉన్న బిగ్ ఇన్వెస్టర్స్ FIs యొక్క సెల్లింగ్ అనేది చాలా ఉండడమే కారణమై ఉండొచ్చు. అదర్ మార్కెట్స్ అనేటివి మంచి జీడిపి గ్రోత్ని ప్రొడ్యూస్ చేస్తుంటే ఇండియా అనేది తన జీడిపి గ్రోత్ని రిడ్యూస్ చేసుకుంటుంది కాబట్టి సో మార్కెట్లో అవుట్ఫ్లో అనేది ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. సో మార్కెట్లో మనం కొంచెం ఈ ఎకనామిక్ ఈవెంట్స్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. మార్కెట్స్ అనేటివి పడుతున్నప్పుడు మేజర్గా మనం ఒకసారి యుఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. రియల్ టైంలో అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. US 30 ఉంటుంది మనకు ఇండెక్స్లో. సో US 30 మీరు
దాన్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. మార్నింగ్ అవర్స్లో కానివ్వండి, ఆఫ్టర్నూన్ అవర్స్లో కానివ్వండి, ఎప్పుడైనా కూడా మార్కెట్లో క్విక్ ఫాల్ అనేది వస్తుంది. మార్కెట్లో అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్ వస్తుంది అంటే యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి, యుఎస్ ఫ్యూచర్స్ కానివ్వండి ఫాల్ అవుతున్నట్టు కనబడితే ఇండియన్ మార్కెట్స్ కొంచెం ఫాల్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. ఆ ఫ్లోని మీరు బాగా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్లో దీన్ని నేను పర్ఫెక్ట్గా ఈరోజు ఆఫ్టర్ 2 తర్వాత బాగా అబ్జర్వ్ చేశాను. బట్ కాకపోతే మార్కెట్‌లో మనకి అపార్చునిటీస్ అనేటివి అంత ఎఫెక్టివ్‌గా లేదనిపించింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది చానా దారుణంగా ఆల్రెడీ ఫాల్ అయింది. టుడే లోని ఆల్రెడీ రీచ్ అయ్యి ఉంది కాబట్టి ఇంకా భారీ ఫాల్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఛాయిస్ ఉండదు అని అనుకున్నాను. సో, అందుకే నేను మళ్ళీ దీంట్లో పీఈ తీసుకోలేదు. అండ్ నిఫ్టీ కూడా పర్ఫెక్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మార్కెట్ అనేది కొంచెం ఒక సర్టెన్ లెవెల్ వరకొచ్చి ఆగుతదనుకున్నాను. బట్ కాకపోతే టుడేలోని ఇది కూడా స్ట్రాంగ్‌గా రీచ్ అయింది. సో, నిఫ్టీలో మూమెంటం అనేది స్ట్రాంగ్‌గానే ఉంది. వీక్‌గా బట్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మూమెంటం అనేది తగ్గింది. మార్కెట్ ఈరోజు ఏం జరిగినా కూడా మార్కెట్‌లో రేపు మాత్రం మార్కెట్ పెరగాలి అన్నా, తగ్గాలి అన్నా ఈరోజు మార్కెట్‌లో రిలీజ్ కావాల్సిన కంటిన్యూయేషన్ జాబ్‌లెస్ క్లెయిమ్ డాటా అండ్ అలానే ఇనిషియల్ జాబ్‌లెస్ క్లెయిమ్ డాటా అనేది మార్కెట్‌లో కీ ఇంపాక్ట్ రోల్‌ని ప్లే చేస్తుంది. ఆల్రెడీ నరేంద్ర మోదీ యూఎస్ పర్యటనలో ఉన్నాడు కాబట్టి, ఆ పర్యటనలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, మార్కెట్‌లో టరిఫ్స్ పైన ట్రంప్ ఎలాంటి అన్న విషయాల్ని మనం కొంచెం కన్సిడర్ చేసి చూడాల్సొస్తది. సో, ఆ ఇన్ఫర్మేషన్స్ అనేటివి మార్కెట్‌లో కొంచెం మనకి బూస్టింగ్‌ని ప్రొవైడ్ చేసే ఛాయిస్ ఉంటది. బట్ ఓవరాల్‌గా మాత్రం మార్కెట్ అనేది పెరుగుతది అనుకున్నాను. బట్ మార్కెట్ అనేది తగ్గింది. సో, మార్కెట్ కండిషన్స్ రేపు ఎలా ఉంటాయి అనేది మనం పర్ఫెక్ట్‌గా చెప్పాలి అంటే ఈరోజు అమెరికన్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా కీ రోల్‌ని ప్లే చేస్తుంది. అమెరికన్ మార్కెట్స్ ఇప్పుడు బాగా రైజ్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు. 1240 వరకు పడ్డాయి. అండ్ ఆ తర్వాత మార్కెట్స్ అనేటివి మంచి రికవరీని చూపిస్తున్నాయి. సో, ఈ రికవరీ అనేది కంటిన్యూ అవుతే మాత్రం మార్కెట్‌లో మనకి చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కంటిన్యూయేషన్ జాబ్‌లెస్ క్లెయిమ్ డాటా కూడా రెడ్యూస్ అవుతాయి. ఒకవేళ తగ్గితే మాత్రం మనకి రేట్ కట్స్ అనేటివి ఇంట్రొడ్యూస్ అయ్యేందుకు ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. సో, రేట్ కట్స్ అనేటివి రావడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది పాజిటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. సో, మార్కెట్ అనేది పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈరోజు ఆఫ్టర్ 7 పీఎం తర్వాత అనౌన్స్ కాబోయే కంటిన్యూయేషన్ జాబ్‌లెస్ క్లెయిమ్ డాటా అనేది మేజర్ కీ రోల్‌ని ప్లే చేస్తుంది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్‌కి రేపు. సో, దాని మీద మనం కొంచెం కాన్సంట్రేషన్ చేసి చూడాలి. మార్కెట్‌లో ఈరోజు పడ్డ ఫాల్ అంతా కూడా కొంచెం మార్కెట్ అనేది గ్లోబల్ ఫియర్స్‌ని తీసుకొని పడింది అనేది మీరు బాగా పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. మార్కెట్‌లో అన్‌వాంటెడ్ ఫాల్ అనేది మీకు వస్తున్నప్పుడు మీరు ఏం చూడాలి? దేన్ని చూస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేది అర్థమైందనుకుంటున్నాను. మార్కెట్‌లో అన్‌వాంటెడ్ ఫాల్ వస్తుంది అంటే మీరు ఇమ్మీడియేట్‌గా చూడాల్సింది యూఎస్ 30 ఫ్యూచర్స్ ఎలా పనిచేస్తున్నాయి? ఎలా పడుతున్నాయి? ఎలా సస్టైన్ అవుతున్నాయి? ఒకసారి మీరు గమనించి చూసినట్టయితే మార్కెట్‌లో మీకు ఒక మంచి వ్యూ అనేది రిప్రజెంట్ అవుతుంది. దాన్ని మీరు బాగా అలవాటు చేసుకోండి. ఇది మీకు నేనిస్తున్న మంచి సజెషన్ ట్రేడర్స్‌కి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో కండి. మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో కండి. మన లైవ్‌ని కూడా రెగ్యులర్‌గా వాచ్ చేయండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్.